హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఈ రోజు మనం కొబ్బరి పాలతో బీన్స్ అండ్ క్యారెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అలాగే మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ ఫ్రోజన్ బీన్స్తో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నార్మల్ బీన్స్తో కూడా చేసుకోండి, కర్రీ చాలా బాగుంటుంది. నేను ప్రతిసారి రెసిపీ షేర్ చేసినప్పుడు వాటిల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం కదా. ఈ రోజు బీన్స్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకుందామా మరి. బీన్స్ అండ్ క్యారెట్ గురించి గా చెప్పుకోవాలనుకుంటే ప్యాక్ ఆఫ్ విటమిన్స్ అనమాట. వీటిల్లో విటమిన్ ఏ వచ్చేసరికి మన ఐస్కి మంచిది, విటమిన్ సి ఏమో మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది, అలాగే విటమిన్ కే ఏమో మన ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి పాలలో కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది. మరి కర్రీ స్టార్ట్ చేసేద్దామా. ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ హీట్ అవ్వగానే మెంతిపొడి, ఇది ఆప్షనల్ అండి. తర్వాత మీరు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్, హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది, మీడియంది అయితే ఒకటి సరిపోతుంది. తర్వాత పసుపు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం బీన్స్ కట్ చేసుకున్నాం కదా, బీన్స్ అండ్ క్యారెట్, అది కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడైతే సాల్ట్ త్వరగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బీన్స్ అండ్ క్యారెట్ త్వరగా సాఫ్ట్ అవడానికి. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా మంచిగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చుకుందాం. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేద్దాం. బీన్స్ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాం. స్క్రీన్లో చూస్తున్నాను చూడండి, బీన్స్ 50% అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బీన్స్ని ఇంకొంచెం సాఫ్ట్గా మగ్గనిచ్చుకుందాం. మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటక్క వాటర్ ఎందుకు యాడ్ చేసావు కర్రీలో అని. నేను ఇప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను మీతో. మనం బీన్స్ని ఎప్పుడు కర్రీ చేయాలనుకున్నా ఎక్కువ వాటర్లో ఉడకపెట్టేసుకుంటూ ఉంటాం. తర్వాత ఆ వాటర్ని పారబోసేస్తాం అనమాట. మనం బీన్స్ని వాటర్లో ఉడకపెట్టినప్పుడు దానిలో ఉండే విటమిన్స్ వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మరి వాటర్ పారిపోసేస్తే మనకి విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? దానికోసం అని చెప్పి మనం కర్రీ చేసేటప్పుడే బీన్స్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. మనం వాటర్ని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ కర్రీలో కారం కూడా యాడ్ చేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం కొబ్బరి పాలు యాడ్ చేసేద్దాం. నేను ఇక్కడ చిక్కటి కొబ్బరి పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. దానివల్ల మన కర్రీ ఎలా ఉంటుందంటే చాలా క్రీమీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత స్పైసెస్ చెక్ చేసుకుని ఒకవేళ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని కూర దగ్గరికి అయ్యే వరకు మగ్గనిచ్చుకుందాం, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. డయాబెటీస్ ఉన్న వారికి ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మన హార్ట్కి చాలా మంచిది, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.